ఇచ్చాడు అది ఈ డిస్కౌంట్ కాలంలో రాయాలి. మనకి డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎంటీగా వదిలేయాలి, డిస్కౌంట్ ఇస్తే అక్కడ ఈ కాలంలో రాయాలి. మనకి డిస్కౌంట్ అలౌడ్ హిమ్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ మనకి డిస్కౌంట్ ఇస్తున్నాడు. 2900 అలాగే రాయాలి. ఇక్కడ 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. 2800 మైనస్ చేసి రాయకూడదు, 2900 మాత్రమే రాయాలి. నెక్స్ట్ 10th రిసీవ్డ్ ఫ్రమ్ రాజేష్ క్యాష్. రిసీవ్ చేసామంటే మనకు ఏమవుతుంది, రిసిప్ట్ అవుతుంది. సో రిసిప్ట్ సైడ్కి వెళ్ళి సంజయ్ 10th టు రాజేష్ అకౌంట్, అకౌంట్ 950. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ హిమ్ ఈజ్ 50 రూపీస్. 50 రూపీస్ మనకి డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఏమవుతుంది, డిస్కౌంట్ ఎంత అవుతుంది 50 అని రాసుకుంటాం ఇక్కడ, అంతే. ఓకే. నెక్స్ట్ 23rd పెయిడ్ టు సురేష్. అంటే మనం పే చేసాం. సో ఏమవుతుంది, మనకి పేమెంట్ సైడ్ క్రెడిట్ అవుతుంది. సో పేమెంట్ సైడ్కి వెళ్ళి ఎంత డేట్ 23rd బై సురేష్ అకౌంట్, ఎంత 3900. డిస్కౌంట్ అలౌడ్ హిమ్ ఇస్ ఈక్వల్ టు 100 రూపీస్ మనకి డిస్కౌంట్ ఇచ్చాడు. సో డిస్కౌంట్ కాలంలో 100 రూపీస్ చేస్తాం. నెక్స్ట్ 30th పెయిడ్ సాలరీస్ 2000 మనం పే చేసాం, దేనికి సాలరీకి పే చేసాం. సో మనకి ఏమవుతుంది, పేమెంట్ అవుతుంది. సో 30th బై సాలరీస్ అకౌంట్ ఎంత 2000 రూపీస్ మనం సాలరీకి పే చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. క్యాలిక్యులేటర్ యూస్ చేద్దామా? క్యాలిక్యులేటర్ ఫస్ట్ ఏది ఎక్కువ ఉంది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 50,000 పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి ఇది బిగ్గెస్ట్ అమౌంట్ అయి ఉంటుంది. 50,000 ప్లస్ 2000 ప్లస్ 950 is equal to 52,950. 52,950. ఇది 2 sides రాసుకుంటాం. 52,950. ఇప్పుడు ఈ అమౌంట్లో నుంచి ఇవన్నీ మైనస్ చేయాలి. మైనస్ 28,000 మైనస్ 2,900